నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. 65 లక్షల నిధులతో నిర్మించిన రోడ్డుని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్. గంగూరులో గ్రీన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్. విజయవాడకి అతి సమీపంలో ఉన్న గంగూరు వేల్పూరు గ్రామాలను కలిపే కనెక్టివిటీ రోడ్డుని నిర్మించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో గంగూరు సరిహద్దు నుంచి వేల్పూరు లక్ష్మీపురం వరకు ఎన్ఆర్జీఎస్ నిధులు 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్డుని శాసనసభ్యులు బోడె ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రభుత్వాలు మారినా ఇంతవరకు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లను నిర్మించలేదు. కూటమి ప్రభుత్వంలో కనెక్టివిటీ రోడ్లు నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడకి అతి సమీపంలో ఉన్న గంగూరు వేల్పూరు గ్రామాలను కలిపే కనెక్టివిటీ రోడ్డుని నిర్మించడం గర్వంగా ఉందన్నారు. గంగూరు వేల్పూరు రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. 65 లక్షల రూపాయలతోటి గంగూరు సరిహద్దు నుంచి వేల్పూరు లక్ష్మీపురం దాకా కూడా ఈ రోడ్డు కనెక్టివిటీని కనెక్ట్ చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు పూర్తయినా కానీ మరి గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ ఇది కూడా ఇంతవరకు అభివృద్ధి చేసుకోలేకపోయాం. విజయవాడకి పక్కనే ఉన్న వేల్పూరు గంగూరు మధ్యలో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సగం దూరం మనమే అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ వేల్పూర్లో అంబులెన్స్లో ఎవరైనా ఎమర్జెన్సీలో అంబులెన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ సరైన సౌకర్యం లేదు. ఈ చిన్న వంతెన కాలినడక వంతెన మీదుగా వెళ్ళి ఊర్లో నుంచి పేషెంట్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో దాదాపు 15-16 కిలోమీటర్లు ఈ 15-16 కిలోమీటర్ల దగ్గరగా దూరం తగ్గడం జరిగింది. ఇటు నుంచి 5-10 నిమిషాల్లో క్యాపిటల్ హాస్పిటల్ కానీ లేకపోతే కామినేని హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ వెళ్ళిపోవటానికి కూడా ఈ రహదారి ఉపయోగపడుద్ది. రైతులందరినీ కూడా మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రైతుల భుజాలపైన ఉందని చెప్పి దమ్ము చక్రాలతో తగ్గించకుండా దీన్ని జాగ్రత్తగా ఈ రోడ్డుని మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసిన రోడ్డుని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉందని చెప్పి అధికారులు కూడా ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సమాంతరంగా అభివృద్ధి చేసి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తాం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గ్రీన్ షాప్ ప్రారంభోత్సవంలో అన్నారు. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరు గ్రామంలో వ్యర్థాలను కొనుగోలు చేసి నిత్యావసర సరుకులు ఇచ్చే గ్రీన్ షాప్ ని నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్, జాయింట్ కలెక్టర్ నవీన్, సిఇఓ జడ్పీ అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించటకు అనేకమైన నూతన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి ప్లాస్టిక్, ఖాళీ సీసాలు, ఇళ్లలో ఉపయోగించని వస్తువులను తీసుకుని దానికి అనుగుణంగా నిత్యావసర సరుకులు అందించే షాపులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చన్న ఉద్దేశంతో ఇటువంటి నూతన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇది ఒక మంచి కాన్సెప్ట్. నేను ఎక్కడికి వెళ్ళినా కాలువల్లో కానీ డ్రైనేజీల్లో కానీ చూస్తే మొత్తం ప్లాస్టిక్. కానూరులో డ్రైనేజెస్ తీస్తూ ఉంటే ట్రక్కులు ప్లాస్టిక్ బాటిల్స్, బీర్ బాటిల్స్, గాజు బాటిల్స్ ప్రతిదీ కూడా డ్రైనేజీల్లో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు. కాన్సెప్ట్ ఇక్కడ మారాల. ఇప్పుడు గ్రీన్ సోల్జర్స్ ఎవరంటే చిన్నపిల్లలే. ఎందుకు అని అంటే ఎక్కడైనా ఒక 200-300 గ్రాములు గాజో లేకపోతే ప్లాస్టిక్ దొరికితే వెంటనే తీసుకొచ్చి ఒక 5 స్టార్ చాక్లెటో లేకపోతే ఒక చాక్లెటో, మీరు చాక్లెట్లోనూ ఆట వస్తువులు కూడా పెట్టాలి. ఇప్పుడు క్రికెట్ బాల్స్ కానీ టెన్నిస్ బాల్స్ ఇవి ఉంటాయి.
వీళ్ళకి ఆటలాడుకోవడానికి బ్యాట్లు ఇవి పెడితే ఇక వాళ్ళు రోడ్లు ఏమంటాను ఎక్కడ కనపడితే అక్కడ అన్నీ తీసుకొచ్చి మీ ఆట వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతారు. మీరు ఈ సోపో షాంపూ కాదు, వీళ్ళంతా ఆ పోతే పోయిందిలే 10 రూపాయలు అని చెప్పి కొనుక్కునే బ్యాచ్ ఇదంతా ఇక్కడ. అట్లా కాకుండా పిల్లలకి కనుక అలవాటు చేశారా ఆట వస్తువులు కానీ, చాక్లెట్లు కానీ, ఐస్ క్రీములు కానీ, ఇక రోడ్డు సైడ్ ప్లాస్టిక్ కానీ, గాజు కానీ కనబడినా కంటికి దొరకవు. కాబట్టి ఒక డిఫరెంట్ ఆలోచన చేసి మీరంతా కూడా అవి కనుక మీరు ఏర్పాటు చేస్తే ఇక సమ్మర్ ఇది చక్కగా అందరికీ అలవాటు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్విరాన్మెంట్ కోసం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడానికే అందులో పార్టే ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇది ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇది మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కంటిన్యూగా ఇక దీని మీద ఆధారపడి ఇంకా ఎక్కువ వ్యాపారం చేస్తారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ బిజినెస్ వస్తే ఇంకా షాపులు కానీ లేకపోతే ఇంకా ఎక్కువ పెరిగి ముందు పొల్యూషన్ అనేది తగ్గుతుంది, మీకు డబ్బు ఖర్చు తగ్గుతుంది, డబ్బు ఖర్చు మిగులుతుంది, భూమికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది. కాబట్టి ఈ ఒక చక్కటి అవకాశాన్ని మన మండలంలో ఏర్పాటు చేసినందుకు మరి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి అలాగే సిఇఓ జెడ్పీకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాను నేను కూడా దీని మీద. ఒక ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఇది సమ్మర్లో కాబట్టి మీరు ఆట వస్తువులు తప్పకుండా ఏ షాపులో అయినా సరే ఆట వస్తువులు చాక్లెట్లు పిల్లలకి అలవాటు చేయండి. ఫస్ట్ ఆటోమేటిక్గా పిల్లలు చేశారంటే పెద్దవాళ్ళు కూడా అలవాటు పడిపోతారు, ఇంట్లో నుంచి తీసుకొచ్చి చేసి. PR and RD డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ గ్రీన్ షాప్ అనేది ఈరోజు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ నియోజకవర్గంలో ఈ విలేజ్లో ఈ షాప్లో మనం ప్రారంభించుకుంటున్నాము. ఇక్కడ అందరూ పిల్లలందరూ కూడా ఉన్నారు, అందరూ ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి చెత్త పర్టికులర్లీ ప్లాస్టిక్ కావచ్చు లేకపోతే గాజు సీసాలు కావచ్చు మనం చాలాసార్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. దానివల్ల పర్యావరణం కలుషితం అవడమే కాకుండా దానివల్ల మనకు కూడా అనారోగ్యం పాలవుతాము. సో అది పర్టికులర్లీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో చెత్త నుంచి కూడా సంపద సృష్టించి దాన్ని మనం ఎకానమీలోకి తీసుకురావాలనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఇందాక సిఇఓ గారు చెప్పినట్టు స్వచ్ఛ రథాలు అయితే తిరుగుతున్నాయి, కానీ ఇప్పుడు ఈ షాప్లో ఏంటంటే మనకు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేకపోతే గాజు సీసాలు కానీ లేకపోతే కార్డ్బోర్డ్స్ కానీ ఏమన్నా ఇస్తే దానికి ఆల్రెడీ ఒక రేట్ ఉంటుంది. ఆ రేటుకు తగ్గట్టుగా మీరు ఏదైనా ఐటెం తీసుకెళ్ళచ్చు. మీరు ఒక ప్లాస్టిక్ బాటిల్స్ చాలా ఇంట్లో ఉంటాయి, లేకపోతే పాత అట్టపెట్టెలన్నీ ఉంటాయి, అవి కనుక మనం ఈ షాప్లో ఈ గ్రీన్ షాప్స్ దాదాపు ఈ కాన్స్టిట్యుయెన్సీలో 11 ఉన్నాయి కాబట్టి అక్కడ ఇస్తే దాంట్లో ఆ షాప్లో మీరు కావాల్సిన వస్తువులని తీసుకెళ్ళచ్చు. ఈరోజు మనం కొత్తగా సరికొత్త కాన్సెప్ట్తో గ్రీన్ షాప్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రారంభోత్సవాన్ని ఇక్కడ విచ్చేసి ఉన్నాము. మనకందరికీ తెలిసిందే దాదాపుగా ప్రతి మండలంలో కూడా స్వచ్ఛరథం తిరుగుతుంది. స్వచ్ఛరథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా డ్రై వేస్ట్ అనేది బయట పడేయకుండా స్వచ్ఛరథానికి ఇచ్చినట్లయితే దానికి సరిపడా అమౌంట్ సరిపడా వస్తువులు అనేది స్వచ్ఛరథం ఇస్తుంది. అది బండి అనేది ఒక్కో రోజు ఒక్కో పంచాయతీకి వెళ్తుంది. ఈ గ్యాప్లో కూడా ఎవరైనా వాళ్ళకి అందుబాటులో ఉండే షాప్లో కావాల్సిన వస్తువులు తీసుకోవాలి అంటే పూర్తిగా డ్రై వేస్ట్ నివారణ కోసం గ్రీన్ షాప్ అనే కాన్సెప్ట్ని మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అందులోనూ రాష్ట్రం మొత్తంలోనే పైలట్గా మన కృష్ణా జిల్లాను ఎంచుకోవడము, అందులోనూ మన పెనమలూరు మండలంలోని ఈ 5 పంచాయతీల్లో మనము 11 షాపుల వరకు టేకప్ చేస్తున్నాము. ఈ 2 షాపులకి సరిపడా ఒక్కొక్క స్క్రాప్ డీలర్ని మనం టైఅప్ చేసుకున్నాము. స్టోరేజ్ కెపాసిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా చక్కగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇవి కనుక సక్సెస్ అయితే ప్రతి మండలంలోనూ కూడా దాదాపుగా ప్రతి పెద్ద పంచాయతీల్లో కూడా మండల హెడ్ క్వార్టర్స్ పంచాయతీలో కూడా దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పెనమలూరు సిఐ ఎన్ వెంకటనారాయణ. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పెనమలూరు పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిఐ ఎన్ వెంకటనారాయణ ఆటో డ్రైవర్లకు 100 అడుగుల రోడ్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటరమణ మాట్లాడుతూ ఆటో నడిపే డ్రైవర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించినా, రాంగ్ రూట్లో వెళ్లినా, ప్రయాణికులను అధికంగా ఎక్కించుకొని ప్రమాదాలకు కారణమైన, ముఖ్యంగా మద్యం సేవించి ట్రాఫిక్ అంతరాయం, ప్రమాదం జరిగే విధంగా నిర్లక్ష్యంగా నడిపే ఆటో డ్రైవర్లపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనం నడిపిన 19 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పెనమలూరు పోలీసులు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పెనమలూరు పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సీఏ వెంకటనారాయణ విలేకరులతో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన 19 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. లైసెన్స్ ఉన్న 12 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున, లైసెన్స్ లేని 7 మందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మెజిస్ట్రేట్ జడ్జి జరిమానా విధించారన్నారు. 19 మంది 2,25,000 రూపాయలు కోర్టు జరిమానా కట్టాలని సూచించారు. జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష పడుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై ఉక్కుపాదం మోపుతామని సీఐ హెచ్చరించారు. 65 లక్షల నిధులతో నిర్మించిన రోడ్డుని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్. గంగూరులో గ్రీన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.